ఒకవేళ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేయడానికి విజయరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారంటారా? ఖైరతాబాద్ నియోజకవర్గంలో నా స్థానం నేను కల్పించుకున్నానమ్మా. అది చాలా ఇంపార్టెంట్గా ప్రజలు అనుకుంటున్నారు, నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 14 years నా రాజకీయ ప్రస్థానంలో అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ పని చేసుకుంటూ వెళ్ళాను. సరే, పదవులు ఉంటే మెరుగ్గా చేయగలుగుతాం, పదవులు లేకపోతే మనతో అయిన స్థాయికి పని చేసుకుంటూ వెళ్తుంటాము. డెఫినెట్గా ఖైరతాబాద్లో రాజకీయాలలో విజయారెడ్డి ముద్ర మాత్రం 100% ఉంటుంది. ఎవరు కాంటెస్ట్ చేయాలన్నది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. అందులో మేము కూడా ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ఉంటామని నేను అనుకుంటున్నాను. అవును, అంటే మీరు ఖైరతాబాద్లో ప్రజల్లో అయితే ఉన్నారు, అంటే పీజేఆర్ బిడ్డగానే ఉన్నారా? మీకంటూ ఒక బ్రాండ్ మీరు ఫ్యూచర్లో క్రియేట్ చేసుకుంటారా? ఇప్పుడు కూడా ఉందా అంటారా? అసలు నేను ఇప్పుడు కూడా పని చేస్తుంటే కానీ, ప్రజల్లోకి వెళ్తుంటే కానీ, మీ నాన్న పేరు నిలబెడుతున్నావు, మీ నాన్న లెక్క పని చేస్తున్నావు అంటే అదే నాకు సర్టిఫికేట్. పీజీఆర్ గారి బ్రాండ్తో పాటు పీజీఆర్ గారి ఈ అడుగుజాడలో నడవడమే నా అచీవ్మెంట్. అది నేను ఎస్టాబ్లిష్ చేసినంటే నేను లీడర్ లెక్క ప్రూవ్ చేసుకున్నానని నేను అనుకుంటాను.